మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి, ఆత్మలో బలపడేదానికి. దేవుని యొక్క వాక్యాన్ని విందామా? తీయండి మీ పరిశుద్ధ గ్రంథాలు. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక ఆయన కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన దేవుడైన యెహోవా కెరూబుల మధ్య నివసించే మన దేవుడైన యెహోవా యెహోషువ అనే ఒక మనుష్యుడికి తోడుగా ఉన్నాడంట. యెహోషువ అనే ఒక మనుషుడికి చెప్పండి తోడుగా ఉన్నాడంట. అప్పుడు ఏం జరిగింది? ఆ యెహోషువ యొక్క కీర్తి దేశమందంతటా వ్యాపించిందంట. అంటే యెహోషువను ఆ దేశములు అందరూ, మారుమూల అందరూ, దేశములో అందరూ యెహోషువ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారంట. అతని గొప్పతనాన్ని గురించి, అతనిని గురించి చాలా మంచిగా, గొప్పగా అతని గురించి మాట్లాడుకుంటున్నారంట. అతని కీర్తి ఆ రీతిగా వ్యాపించిందంట. మరి ఎంతగా యెహోషువ దేశమందంతటా అతని గురించి మంచిగా చెప్పుకుంటున్నారంట. ఇది ఎలా జరిగిందంటే, యెహోవా దేవుడు యెహోషువకి తోడుగా ఉన్న మట్టి జరిగింది. హల్లు చెప్పండి. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అతడు ఈ రీతిగా అవుతాడు. ఏమవుతాడు? అంత గొప్పవాడు అవుతాడు. అతని కీర్తి ఆ రీతిగా వ్యాపిస్తుంది, నలుమూలలా వ్యాపిస్తుంది. మరి దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉంటే, నీ కుటుంబానికి తోడుగా ఉంటే, నీ బిడ్డలకు తోడుగా ఉంటే, నీ కుటుంబము, నీ బిడ్డలు కూడా ప్రతి దగ్గర మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకోండి విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్యాడ్ స్మెల్ అని ఉంటది, గుడ్ స్మెల్ అని ఉంటది. బ్యాడ్ స్మెల్ వస్తే అందరూ ఆ ప్రాంతంలో నిలవకుండా దూరం దూరం గబగబ వెళ్ళిపోతారు. అదే గుడ్ స్మెల్ అయితే అక్కడ కాసేపు ఉండడానికి ఇష్టపడతారు. మన జీవితము బ్యాడ్ స్మెల్ గా ఉండకూడదు, గుడ్ స్మెల్ గా ఉండాలి. మన గురించి ఎక్కడ చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా, మన ప్రస్తావన ఎక్కడొచ్చినా, మన బంధువుల్లో గాని, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర గాని, మనకి పరిచయం ఉన్న వ్యక్తుల మధ్య గాని ఎక్కడొచ్చినా కూడా మన యొక్క జీవితం గుడ్ స్మెల్ గా ఉండాలి. మన కీర్తి గుడ్ స్మెల్ గా ఉండాలి. ఆ రీతిగా ఉండాలంటే యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ యెహోవా దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు. యెహోవా దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని కీర్తి వ్యాపించింది, అట్లనే వ్యాపించింది. ప్రియులారా, అతని గౌరవ మర్యాదలు, అతని మంచి మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు దేశము నలుమూలలో కూడా వ్యాపించినాయి. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను గురించి కూడా అనేక దగ్గరలో గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
నీ గురించి కూడా గొప్పగా చెప్పుకునేటట్టు, అయ్యా ఆమె చాలా మంచిది, భక్తి కలిగింది, ఉన్నతమైన స్త్రీ ఆమె, అతను చాలా మంచోడయ్యా, చాలా మంచివాడు, మంచి మనిషి అయ్యా అతను అని, అతను లాంటి వాడు ఎవడు లేడయ్యా అని నీ గురించి గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. అంటే దేవునికి తోడుగా ఉంటే ఆ విధంగా అవుతుంది. ప్రియ దేవుని బిడ్లారా, దయచేసి ఆలకించండి. ఇక్కడ యెహోవా దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. అతని కీర్తి దేశమందంతటా వ్యాపించింది. ప్రియులారా, ఈరోజు ఆయన మనకు తోడుగా ఉండాలి, రాజులు కాదు, లేకుంటే మన కులంలో పెద్దలు కాదు, లేకుంటే ఏమండి పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు కాదు, లేకుంటే మన బంధువులు కాదు, లేకుంటే మనకి తెలిసిన వాళ్ళు అయిన పోయిన వాళ్ళు కాదు. దేవుడు తోడుగా ఉండాలి. నేను దాదాపు 28 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఒక్కడిగా కట్టుబట్టలతో నెల్లూరు ప్రాంతానికి వచ్చాను. నాకంటే ఎవరు లేరు, అప్పుడు ఎవరు లేరు, ఒక్కడిగా వచ్చాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. తిండికి ఏమండి నేను అనేక అగచాట్లు పడ్డాను. ప్రియులారా, ఆ రోజు ఒంటరిగా ఆ దేవుని దయతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను ఇన్ని సంవత్సరాలకి నేను ఎక్కడికి వెళ్ళినా నా గురించి మంచి పేరే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్య నేను అక్కడ ఊటుకూరు పల్లిపాలెం సముద్రం అమ్మిడికి వెళ్ళాను. అక్కడ కూడా నన్ను అక్కడ కొంతమంది గుర్తుపట్టి, పాస్టర్ గారు మీ గురించి మేము విన్నాము, మీరు మంచి వాక్యం చెప్తారంట, నిజంగా ఈ రోజు మీరు మా దగ్గరికి రావటం చాలా సంతోషమని మంచిగా అక్కడ వాళ్ళు మాట్లాడారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చుట్టుపక్కల 20-25 కిలోమీటర్లు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దేవుడు మంచి పేరు ఇచ్చాడు, మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ నా చేతికి ఉంగరాలు ఏమండి మంచి బట్టలు, కారు ఏమి నాకు లేకపోవచ్చు, కానీ నాకు మంచి పేరునిచ్చాడు, మంచి కీర్తినిచ్చాడు. ఆ రోజు నేను ఒంటరిగా, ఎవరు తెలియని వాడిగా ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చా. నేను దేవుడు నాకు ఇక్కడ మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చాడు. దేవుడు నాకు తోడుగా ఉండమట్టే ఇదంతయో జరిగింది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాకు ఆ కీర్తి ప్రతిష్టలను ఇవ్వమట్టే ప్రతి సంవత్సరం గొర్రెపిల్ల మహోత్సవాలు మనం పెట్టగలుగుతున్నాం. నేను ఇక్కడ తిరుగుతా ఏడే తిరుగుతా, తెల్లాళ్ళు వేసే సంతపేట ఏమండి, ఇక్కడంతా కూడా ఏమండి జేమ్స్ గార్డెన్, ఆత్మూరు బస్ స్టాండ్, ఆర్టీసీ, కోవూరు, వెంకటేశ్వరపురం, బుచ్చి, ఈ చుట్టుపక్కలంతా నేను ఇక్కడిక్కడ నేను తిరుగుతూ నా బొమ్మ నేనే వేసుకొని ఆ బొమ్మను నేనే అతికించుకొని నేనే అయ్యా చెబుతాను వాక్యాలంటే ప్రజలు వస్తున్నారా రావట్లేదా? వస్తున్నారా రావట్లేదా? వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే సమాజంలో దేవుడు నాకు మంచి పేరుని ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. అయ్యో ఈయన గురించి మాకు తెలుసులే, ఈయన చెప్పేది వాక్యము, ఈయన మీటింగ్లకు మళ్ళీ మేము బావాలనుకుంటే వస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, తిన్నామో తినలేదో, కడుపు కట్టుకొని ఆయన సేవ అనేక ప్రాంతాల్లో మందిరాలు నిర్మించుకుంటూ కష్టపడుతూ సేవ చేస్తున్నాం. ప్రియులారా, మా సంతోషం, మా సుఖం, మా ఆనందం అని చెప్పేసి మేము అనుకోలేదు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే అది 100 రూపాయలుగా దేవుడికి ఖర్చు పెట్టాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు తోడుగా ఉంటే దేశమందంతటా కీర్తి వ్యాపిస్తుంది.
దేవుడు తోడుగా ఉంటే దేశమందంతటా కీర్తి వ్యాపిస్తుంది. మరి నీ బంధువుల్లో కూడా నీ కీర్తి వ్యాపించట్లేదు ఎందుకని? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా నీ కీర్తి వ్యాపించట్లేదు ఎందుకని? దేవుడు తోడుగా ఉంటే దేశమన్నంతటా వ్యాపిస్తుందంట ప్రియులారా, దేశమన్నంతటా. ఆనాటి దైవజనులు ఏమండి భక్సింగ్ గారు, ఏమండి దైవజనులు ఏసన్న గారు, గొప్ప గొప్ప సేవకులు, వాళ్ళు దేశమంతటా విదేశాలంతటా వాళ్ళ కీర్తి వ్యాపించింది. ఈరోజు మనము కూడా కనీసం మన చుట్టుపక్కల మనకి తెలిసిన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా వాళ్ళు మంచి వాళ్ళు, నిజమైన దేవుని బిడ్డలు, దేవునిలో నమ్మకస్తులు, వాళ్ళు యథార్థంగా బతికే వాళ్ళు, భక్తిగల కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా మంచి వాళ్ళు అని మన కీర్తి వ్యాపించాలి కదా. మన కీర్తి వ్యాపించాలి కదా. యెహోవా దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి దేశమందంతటా వ్యాపించింది ప్రియులారా. వాళ్ళు తగులేసుకునే వాళ్ళు, నిత్యము కలహాలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళతో పని కాదు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎగ్గొడతారు, ఇచ్చినప్పుడేమో దేవతలు, అడిగేటప్పుడు దెయ్యాలు. ఇటాటోళ్ళు వాళ్ళు. ఇటువంటి సాక్ష్యాలు మనము తెచ్చుకోకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు వెంకటేశ్వరం మందిరానికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకనే మీకు సబ్జెక్ట్ త్వరగా ముగించి నేను వెళ్తాను. ఈరోజు మనం చదువుకున్న వాక్యం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. మరొకసారి, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపిస్తదటే. నీ కీర్తి వ్యాపిస్తుంది, నీ గౌరవ మర్యాదలు వ్యాపిస్తాయి, నీ మంచి మర్యాదలు వ్యాపిస్తాయి. నీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీకు తెలియని వాళ్ళ దగ్గర కూడా, పలానా అబ్బాయ చాలా మంచోడండి, పలానామె చాలా మంచిదండి, వాళ్ళు నిజంగా దేవుడి బిడ్డలండి, వాళ్ళు నీ కీర్తి వ్యాపిస్తుంది. నిన్ను దేవుడు ఎందులో కొదువు చేయడు. వాళ్ళు మంచోళ్ళు కానీ తినలేదండి వాళ్ళకి అనిపీడు. నిన్ను అన్ని విషయాల్లో ఘనంగా పెడతాడు, గొప్పగా పెడతాడు, మంచి స్థాయిలో పెడతాడు, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తాడు. నిన్ను గూర్చి అందరూ గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు. ఇదే కీ పాయింట్. ఇది యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి దేశమందంతటను వ్యాపించింది. ఇలారా, నేను ఎప్పుడు ఒకటి చెప్తా, నువ్వెంత పరిగెత్తావు, ఎంత పరిగెత్తగలవు, నేనెంత పరిగెత్తగలను? ఆయన మన చెయ్యి పట్టుకుంటే సముద్రాలు దాటేస్తాం, పర్వతాలు దాటేస్తాం, మేఘాల్లోకి వెళ్ళి అలాగున దూరం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం. గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్ముతున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన చెయ్యి పట్టుకోవాలి, ఆయన నీ చెయ్యి పట్టుకోవాలి, ఆయన మన చెయ్యి పట్టుకోవాలి. ఆయనకి నీ చెయ్యి ఇవ్వకుండా నువ్వు ఎంత పాకులాడినా, ఎంత పరిగెత్తినా, ఆడాడ అక్కడక్కడ ఆ ముద్ద పులిసేక, అంతకే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏమి లేదు. చాలా మంది సేవకులు నా మీద అసూయపడుతుంటారు. నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర పెద్ద ఏమన్నా అంగు ఆర్భాటాలు ఏమి లేవు, పెద్ద రాబడి లేదు, ఏమీ లేదు. అయినా కూడా నేను దీవించబడుతూనే ఉంటా. నేను ఏ పని మొదలు పెట్టినా సక్సెస్సే గాని అది వెనక్కి తిరిగే సమస్యే లేదు. హల్లెలూయా చెప్పండి. ఇది దేవుడు నాకు తోడుగా ఉండమట్టే.
దేవుడు నాకు తోడుగా ఉండమంటే, దేవుడు తోడుగా ఉంటే అన్ని విషయాలు విజయాలే, సఫలతలే, ఆశీర్వాదాలే. దేవుడు నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను దేవుడు ఎక్కడికో ఊహకందని చోటకి ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వెంత పరిగెత్తగలవు? పరిగెత్తాయా నువ్వు? విట్టగుంట దాకా వెళ్ళగలవా? కావలి దాకా వెళ్ళగలవా? ఇంకా మహాపోతే ఇంకొంచెం దూరం అవతలకి వెళ్ళగలవా? కందుకూరు దాకా వెళ్ళగలవా? కానీ దేవుడు నీ చేయి పట్టుకుంటే, దేవుడు నీ చేయి పట్టుకుంటే నిన్ను సముద్రాలు దాటిచ్చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎస్ ఎస్, సముద్రాలు దాటిచ్చేస్తాడు అవతలకి. పర్వతాలు ఎక్కిచ్చేస్తాడు. గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ చేయి పట్టుకునేటట్టుగా నీ చేయి ఆయనకి ఇవ్వు. అయ్యా నా చేయి పట్టుకయ్యా, నన్ను నడిపించయ్యా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను నడిపించు ప్రభువా, అయ్యా నన్ను నడిపించయ్యా, నీ నీతి మార్గములో నన్ను నడిపించు నాయన. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. లేకుంటే వాళ్ళు ఏమండి, డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు, బలవంతులు, కొండలు, వీళ్ళు కాదు ప్రియులారా. దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే సకల ఐశ్వర్యాలు, సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు నీకు తోడుగా ఉన్నట్టే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే సింహాలను తినలేవు. దేవుడు తోడుగా ఉంటే శత్రువులు నీ మీద దాడి చేయలేరు. దేవుడు తోడుగా ఉంటే రోగాలు నిన్ను తినేయలేవు. దేవుడు తోడుగా ఉంటే ఏ బాధలు నిన్ను కృంగదీయలేవు, ఏ తెగుళ్ళు నిన్ను హరించలేవు. దేవుడు తోడుగా ఉంటే నీ మీద ఏది చేయలేదు. ఏ మంత్రాలు పనిచేయవు, ఏ మంత్రశక్తులు నీ మీద పారవు, ఏ శాపాలు నీ మీద జరగవు. దేవుడు తోడుగా ఉంటే నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు హాగరుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ భయంకరమైన ఎడారి అక్కడే పెద్ద ఊరైపోయింది ప్రియులారా. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. అక్కడికక్కడే నీటి బొగ్గ వచ్చింది. అక్కడికక్కడే పెద్ద ఊరులాగా ఆమె సంతానం విస్తరించబడింది. దేవుడు తోడుగా ఉంటే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రియ సహోదరి, చెల్లెళ్ళు, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి నేను తెలియపరిచేది ఏంటంటే, నేను తోడుగా ఉండాలి, వాళ్ళు తోడుగా ఉండాలి, వీళ్ళు తోడుగా ఉండాలి. మనుషుల మీద ఆశ పెట్టుకో, దేవుడు తోడుగా ఉండాలని దేవుడి మీద ఆశ పెట్టుకో. దేవుడు తోడుగా ఉండాలని కోరుకో. దేవా నాకు తోడుగా ఉండు, ఇదిగో నేను వెళ్తున్నా నాకు తోడుగా ఉండు, పలానా వాళ్ళతో మాట్లాడడానికి పోతున్నా నువ్వు నాకు తోడుగా ఉండు, పలానా చోటుకి వెళ్తున్నా నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు తోడుగా ఉండు. ప్రార్థన చెయ్యి. ఆనాడు మోషే అడుగుతున్నాడు, దేవా నువ్వు నాకు తోడుగా ఉండు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా చెప్పండి. నువ్వెక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మనకు తోడుగా ఉంటే మన కీర్తి దేశమందంతటా వ్యాపిస్తుంది. దేశమందంతటా వ్యాపిస్తుంది. ఈ మాట చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదు. ఈ మాట చెప్పిన దేవుడు మోసకారి కాదు, అబద్ధికుడు కాదు, అట్టిట మాటలు చెప్పే దేవుడు కాదు. ఈయన రోషం కలిగిన దేవుడు. దేవుడు ఒక మనుషుడికి తోడుగా ఉంటే అతని జీవితం దేశమందంతటా వ్యాపించుకుంటా పోతుంది. హల్లెలూయా చెప్పండి. నీ ప్రారంభం చిన్న గుడిసె కావచ్చు, నీ ప్రారంభం మట్టి ఇల్లు కావచ్చు, నీ ప్రారంభం అంతా నెమ్మైపోయి అసలు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ లేయాలో అర్థం కాని స్థితి కావచ్చు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆనాడు పరిగి ఏరుకునే ఎవరు తెచ్చుకుని దంచుకుని కాసిపోసుకుని
ఆ రూతుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆమె కీర్తి దేశమందంతటా వ్యాపించింది. హల్లెలూయా చెప్పండి. దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఈ సత్యము తెలవక ఎట్ట తెలుస్తుందండి? మందిరానికి వస్తే కదా. జీవపు మాటలు ఇక్కడ తప్ప ఎక్కడ దొరుకుతాయి ప్రియులారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, మన మందిరంలో చెప్పే వాక్యాలు ఇవన్నీ పరిశుద్ధాత్మ చేత పలికే మాటలు ప్రియులారా. పెద్ద పెద్ద సంఘాలని పెద్ద పెద్ద ఉంటాయి. వాళ్ళు ఎక్కడ మొదలెడతారో ఎక్కడ ముగిస్తారో వాళ్ళకే తెలీదు. ఎక్కడ ప్రారంభిస్తున్నారో ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఈరోజు మేము చెప్పే వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు. చదువు లేని వాళ్ళకు కూడా రోమములు నిక్క పొడిసేటట్టుగా వాక్యం అర్థమవుతుంది ప్రియులారా. ఈరోజు నా అంశం ఏంటి? వెరీ సింపుల్. దేవుడు మనకు తోడుగా ఉంటే మన కీర్తి దేశమందంతటా వ్యాపిస్తుంది. దేశమందంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు చిన్న క్వశ్చన్, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? సోదరం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? మేమేం చేయాలి సార్? మాకు ఆనాడు పేతురు రక్షణ పొందండి అని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన వేళ రక్షణ పొందండి అని పేతురు ప్రకటిస్తే ఆనాడు శిష్యులు, ఆనాడు అక్కడ ప్రజలు అడిగారు, అయ్యా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అప్పుడు ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మీరేం చేయాలి? వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది కదా. దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ఆదివారం కేజీ మాంసం తెచ్చుకొని వండుకొని ఇంట్లో ఉండాలి. ఏం చేయాలి? ఆదివారం విస్తారమైన పనులు పెట్టుకోవాలి. ఏం చేయాలి? చాలా నిర్లక్ష్యంగా ఉండాలి. ఏం చేయాలి? దేవుడు ఏం చేయట్లేదని దేవుడి మీద సనగాలి. ఏం చేయాలి? వాళ్ళకే దేవుళ్లే మనకు లేరులే అని పనికి మాల మాటలన్నీ మాట్లాడాలి. ఏం చేయాలి? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడిని చేయి పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చేస్తే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు? అవును కదమ్మా? అవును కదయ్యా? ఆలోచిద్దాం. యెహోషువ ఏం చేస్తే దేవుడు అతనికి తోడున్నాడు? 3 పాయింట్లు చెప్తా, సబ్జెక్ట్ క్లోజ్ అయిపోద్ది. ఫస్ట్ పాయింట్ తీయండి. యెహోషువ ఏం చేస్తే దేవుడు యెహోషువకు తోడున్నాడు? తీయండి. ఇదే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనం. ఇదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనును. వినాలి. నేనును, అందరూ చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి ప్రియులారా. ఇందుకోసం దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు. ఇందుకోసం అండి, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా, బాగేనండి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు. వినండి అమ్మా, వినండి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యంలోకి వచ్చారు. ఆ అరణ్యములోనే వాళ్ళ అవిధేయత వల్ల 40 సంవత్సరాలు అక్కడే తిరిగారు. ఎన్నేళ్ళు తిరిగారు? గుడ్డోళ్ళు మాదిరిగా
తిరిగిన దగ్గరే వాళ్ళని దేవుడు తిప్పాడు. 40 సంవత్సరాలు అక్కడ చాలా మంది రాలిపోయారు. అప్పుడు మోషే కూడా అక్కడే ఇక రాలిపోయాడు. అప్పుడు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? యెహోషువకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. అప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు వస్తా ఉంటే యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది. అప్పుడు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది వాళ్ళు దాటారు. ఇక యోర్దాను నది అవతల కానానే వచ్చేసారు. అసల్లోకి వచ్చేసారు. యోర్దాను నది దాటిన తర్వాత కానాన్ దేశంలోకి వచ్చేసారు. అప్పుడు మన దేవుడు ఏమన్నాడంటే, యెహోషువా నీవే ఈ ఇశ్రాయేలు 11 గోత్రాలకి భూముల్ని పంచు, పాలు తేనెలు ప్రవహించు భూమిని నేను వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాను కదా. ఆ భూమిలోకి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు 11 గోత్రాలకి ఆ భూమిని పంచమన్నాడు. మీరు నన్ను అడగొచ్చు, మాస్టర్ గారు 11 ఏంది, 12 గోత్రాలు కదా? అవును, 12 గోత్రాలే. మరి 11 గోత్రాలకే పంచమంటున్నాడు. మరి 12 గోత్రానికి ఎందుకని? ఆ 12 గోత్రానికి లేవి గోత్రం వాళ్ళకి పంచొద్దు. వాళ్ళు నా యాజకులు, వాళ్ళు నా సేవకులు, వాళ్ళు నా కాపర్లు, వాళ్ళ మందిరంలో సేవ చేసేవాళ్ళు. వాళ్ళకి సెంటు భూమి కూడా పంచొద్దు. వాళ్ళు నా మందిరంలో వచ్చిన అర్పణలు తిని వాళ్ళు జీవిస్తారు. ఆమెన్ చెప్పండి. దేవుడు కట్టడండి అది. ఈనాడు కానుకలు ఎందుకు ఇవ్వాలా? దేవుడు కానుకలు ఎందుకు ఇవ్వాలా? ఒక్కొక్కడు ఎంత బోరును మాట్లాడతాడు. అది నీతది. ఆనాటి నుంచి కూడా ఆ లేవి గోత్రానికి భూములు పంచొద్దన్నాడు, ఆస్తులు పంచొద్దన్నాడు. వాళ్ళకి భార్యలు లేరా? పిల్లలు లేరా? వాళ్ళకి సంతానం లేదా? వాళ్ళకి చిన్న భూమి కూడా పంచొద్దన్నాడు. వాళ్ళు నా మందిరంలో సేవ చేస్తారు. రకరకాల స్టేజెస్ లో యాజకుల దగ్గర నుంచి, ప్రధాన యాజకుల దగ్గర నుంచి, పరిచారకుల దగ్గర నుంచి వాళ్ళు నా మందిరంలో సేవ చేస్తారు. వాళ్ళు నా మందిరంలో వచ్చిన బలి అర్పణలు గాని, కృతజ్ఞత అర్పణలు గాని, దశమ భాగాలు గాని, నా మందిరంలోకి వచ్చే ప్రథమ ఫలాలు గాని వాళ్ళకే చెందుతాయి. ఇవి దేవుడు పెట్టిన నియమం అండి ఇది. ఆ రీతిగా వినాలి. ఆ రీతిగా ఇశ్రాయేలు 11 గోత్రాలకి భూముల్ని పంచారు. వాళ్ళందరికీ పొలాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. అబ్బా భలే ఉంది కదా. అన్ని వచ్చినాక వాళ్ళ కళ్ళు చెప్పండి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కేసినాయి. అదేంటి పాస్టర్ గారు? అంతే కదా, మనిషికి అంతే కదా. దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఉన్నత స్థితికి వచ్చినప్పుడు దీన స్థితిలో, సంపన్న స్థితిలో ఒకే విధంగా ఉండేవాడు. వాడే నిజమైన దేవుడి బిడ్డ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటే దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా నడచినాను, బ్రతికినాను, నీ కృప కలిగి యుందునే. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా నడచినాను, బ్రతికినాను, నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. ఇశ్రాయేలీలో దీన స్థితిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నారు.
ఎప్పుడైతే కానాన్ దేశంలోకి వచ్చి వాళ్ళకి పొలాలు వచ్చి స్థలాలు వచ్చి యెహోషువ అందరికి భూములు పంచినప్పుడు కళ్ళు ఎత్తికెక్కినాయి. ఎత్తికెక్కి ఏం చేశారమ్మా? చుట్టుపక్కల ఉన్న అన్యజనుల దేవతల్ని వీళ్ళు ఆరాధిస్తున్నారు. బుద్ధి ఉంది వీళ్ళకే. చెప్పమ్మా, ఎర్ర సముద్రం ఎవరు దాటిచ్చారు వీళ్ళని? యోర్దాను నది ఎవరు దాటిచ్చారు వీళ్ళని? మన్నాను గురిపించి ఎవరు పోషించారు వీళ్ళని? శత్రువుల బారి నుంచి ఎవరు కాపాడారు? కానాన్ దేశానికి ఎవరు తీసుకొచ్చారు? అసలు ఐగుప్తులోంచి ఎవరు విడిపించారు? అన్ని మర్చిపోయి భూములు ఆస్తులు వచ్చేసరికి చుట్టుపక్కల అన్యజనుల దేవతల్ని వీళ్ళు కొలుస్తున్నారమ్మా, వీళ్ళు సేవిస్తున్నారు. ఆ సంగతి యెహోషువకు ఆయనకి తెలిసి కడుపు మండి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధించుకుంటారో, మీరు ఏమవుతారో, నేను నా ఇంటి వారును, చెప్పండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. హల్లెలూయా చెప్పండి. ఉందా ఈరోజు ఆ రోషం? ఉందా? ఆ రోషం కలిగిన భక్తి చేస్తున్నావా? ఆ రోషం కలిగి దేవునిలో నడుస్తున్నావా? ఆ రోషం కలిగి ప్రభువుని వెంబడిస్తున్నావా? అందుకోసం అండి యెహోషువకు తోడుగా ఉన్నాడు. ఊరికే దేవుడు తోడుగా ఉంటాడని అనుకోమాకండి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యెహోషువ వలె రోషం కలిగిన భక్తి చేయాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గిబినోయులని ఏమండి వాళ్ళతో సావాసం చేసి వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తున్నారు. ఎంత బాధ అండి, ఎంత బాధ ప్రియులారా. నేను చదువుతా ఒకసారి, అందరూ వినండి. 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని. అంటే కొంతమంది ఏమనుకుంటారు అక్కడ? యెహోవాను సేవిస్తే కీడు, యెహోవాను ఆరాధిస్తే కీడు. అంటే ఎంత దూరం వచ్చారో వీళ్ళు చూడండి. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదే. యెహోవాను సేవించుట కీడని మీరు తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతల్ని మీరు సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఆ గట్టి తీర్మానం నీకుందా? ఆ గట్టి నమ్మకం నీకుందా? ఆ గట్టి విధేయత నీకుందా? నేను దేవుణ్ణి విడువను, దేవుణ్ణి విడిచిపెట్టను. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుని దగ్గర చాలా మంది నాటకాలు ఆడుతున్నారు. మన నాటకాలు ఎరగని దేవుడేమి అంత తెలివి తక్కువ దేవుడు కానే కాదు. అంత ఎర్రిబాగులోడు, అంత తెలివి తక్కువడు, అంత జ్ఞానం లేనోడు కాదండి. నీ బుర్రలో మెదడు పెట్టింది ఆయనే. నీ బొటన వేలికి గీతలు పెట్టింది ఆయనే ప్రియులారా. నీ బొట్టన వేలు నా బొట్టన వేలు కలసదా? పోనీ నీ బొట్టన వేలు ప్రపంచంలో ఎవరికైనా కలసదా? ఎవరికైనా. అంత జ్ఞానం కలిగిన దేవుడి ఎదుట నాటకాలా? అంత జ్ఞానం కలిగిన దేవుడి ఎదుట వేషాలా? అంత జ్ఞానం కలిగిన దేవుని సేవకుని దగ్గర అబద్ధాలా? దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడి మేము సేవ చేయడంలా, దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. మనుషుల మీద ఆధారపడి సేవ చేసే పని అయితే ఎప్పుడో ముగించుకునే వాళ్ళం ప్రియులారా. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద నమ్మకం ఉంచుకొని, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని దేవుని మీద ఆధారపడి ఈ సేవ చేస్తున్నాం. ఇక్కడ యెహోషువకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు?
యెహోషువ రోషం కలిగి భక్తి చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నీవు కూడా రోషం కలిగి భక్తి చేయాలి. ఎందుకు నన్ను ఆదివారం ఆగమంటున్నావు? ఎందుకు నన్ను ఆదివారం పనులు పెడుతున్నావు? ఎందుకు నన్ను ఆదివారం మందిరానికి పోనివ్వటం లేదు? దేవుని మందిరానికి నేను పోకుండా నేను సాధించేదేంటి? ఇన్ని ఆపదల్లో దేవుడిని బతికించినప్పుడు నేను దేవుని మందిరానికి పోయి నా దేవుడిని నేను ఆరాధించొద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, రోషం కలిగి భక్తి చేయాలి. రోషం కలిగి ప్రభువుని వెంబడించాలి. రోషం కలిగి ప్రభువుతో మనం నడవాలి అన్నాడు యెహోషువ. చూడండి, అందరూ దేవతలు చుట్టూ వెళ్ళిపోతే మీ ఇష్టమయ్యా, మీ ఇష్టం. నది అద్దరనున్న దేవతల్ని ఆరాధిస్తారో, ఏ ఊరిని ఆరాధించుకుంటారో, ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. పరిశుద్ధ గ్రంథంలో ఎట్లాంటి స్టేట్మెంట్ ఎవడివలా? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి అతను. అందుకనే అలాంటి వ్యక్తి కాబట్టే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి అతని కీర్తి రౌండప్ అయిపోయింది దేశమందంతటా. ఈరోజు నీ బిడ్డల కీర్తి ప్రతిష్టలు, నీ కీర్తి ప్రతిష్టలు దేశమందంతటా రౌండప్ అవ్వాలంటే నీ బంధువుల్లో, నీ అయిన పనుల మధ్యలో, నీకు పరిచయం ఉన్న అందరి దగ్గర అబ్బా అలాన్న వాళ్ళు చాలా గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడండి, వాళ్ళు దేవునిలో నమ్మకమైన వాళ్ళని నీ కీర్తి కూడా వ్యాపించాలంటే ఈ విధంగా రోషం కలిగిన భక్తి చేయి. రోషం కలిగిన భక్తి చెయ్యి. రే దేవుని బిడ్డలారా, నాకు మొక్కు, నన్ను వెంబడించు, నన్ను గౌరవించు, నాకు అది చేయి ఇది చేయని నేను నా గురించి నేనేమన్నా చెప్తున్నానా? నీవు గాని నేను గాని అందరం కూడా దేవుడికి రోషం కలిగి భక్తి చేయాలి ప్రియులారా. ఊరికే సపట్లు తట్టుకుంటే ప్రయోజనం లేదు, సొల్లు మాటలు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు, భేద మొక్కలు వేసి ఏం చేస్తాం సార్? ఉపయోగం లేదు. రోషం కలిగి భక్తి చేయి. ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు కావాల్సిన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యన నా బండిళ్ళ మన వ్యాను కావలికి మీటింగ్స్ అయితే మన వ్యాను అది డైనమా పైన ఎలగతా ఉంది. డైనమా ఎలగతా ఉంది. రేపు పోవాలా, ఈరోజు డైనమా ఎలగతా ఉంది. ఈరోజు బుచ్చిలో ప్రార్థన ఉంటే వెళ్ళాలనుకుని బయలుదేరాం. డైనమా ఎలుగుతుంది. డైనమా ఎలిగితే బండి దోలకూడదు. ఇక అది పెద్ద రిపేర్. అది రేపు కావలికి పోవాలా, ఈరోజు బుచ్చిలో ప్రార్థన ఉంటే వెళ్తున్నాం. డైనమా ఎలుగుతుంది. ఇక అప్పుడు తెప్ప దగ్గర బండి తీసి కొంచెం రోడ్లోకి పోతే అది పెట్రోల్ బంక్ వస్తుంది. దారుమణికి యువతలే పెట్రోల్ బంకులు బండి పెట్టేసి నిర్మలక్కోళం అందరం 10 మంది ఆటోలో పోయినాం. బండి రిపేర్ వచ్చేసి తెల్లారితే కావలి పోవాలా. ఏం చేయాలా? ఆ డైనమా రిపేర్ అంటే 5,000 6,000 అవుద్ది. చూస్తే నా కాడ రూపాయి లేదు. ఏం చేయాలి? నేను ఎట్ట చేయాలా? పోనీ ఆటో తీసుకుని సౌండ్ బాక్స్ తీసుకెళ్దామంటే ఆటో వాడు ఎంత అడుగుతాడు మీకు తెలుసు కదా. ప్రభా నేను ఏం చేయాలి నాయనా? నా కాడ ఏం లేవయ్యా, ఏం చేయాలి ప్రభా? దేవుణ్ణి బతిలాడుకున్నా. నాకు తెలిసిన ఒక వ్యక్తి రైల్వే ఫీడర్స్ రోడ్లో డైనమాలో ఆయన చేస్తాడు. ఆయన దగ్గర పోతే 10 రోజుల నుంచి ఆయన రావటంలో అక్కడికి. ఏం చేయాలా? కొత్త వాళ్ళ కాడికి పోతే వాళ్ళు డైనమా ఇప్పేదానికి ఒక రేటు, బాగు చేసేదానికి ఒక రేటు, బిగించేదానికి ఒక రేటు. ఓరే నాయన, ఏం చేయాలా? ఏం అర్థం కాక అట్లా ఆలోచిస్తూ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, నాకు తెలిసిన మెకానిక్ ఆటో నగర్లో ఉంటే ఆయన ద్వారా ఆటో నగర్కి బండి తీసుకెళ్ళా. అదొక టెన్షను. బండి మధ్యలో ఎక్కడ ఆగిపోద్దు. ఎందుకంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నంత వరకే బండి నడుస్తుంది. అది ఎక్కడ ఆగిపోతే ఏం చేయాలా అని చెప్పి భయంగా స్తోత్రం అనుకో, యెహోవా ఈరే అనుకో. 100 సార్లు అన్న ఆ మాట ఆటో నగర్కి వెళ్ళేదాకా. అక్కడ పోయిన తర్వాత ఆయన దగ్గర బండి పెట్టన్నా, డైనమా లైట్ వెలుగుతుందన్నా,
తెల్లారి కావలికి మీటింగ్ పోవాలి, ఇదిగన్నా పోస్టర్ చూడన్నా అని చెప్పి సెలవులో చూపించా. అప్పుడు అతను చూసి అతను కూడా దేవుడు మంచి మనసు ఇచ్చాడు. అతను చూసి, అన్న ఏం లేదులేన్నా, వైరు బాడీకి టచ్ అవుతుంది అని చెప్పి ఆ వైర్కి ప్లాస్టర్ వేసి 100 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ నేను వెనక్కి వచ్చేసా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు అడగవచ్చు, మాస్టర్ గారు అతను మంచి మనసు దేవుడు అతనికి ఇచ్చి వైరు బాడీకి టచ్ అవుతుందని దానికి ప్లాస్టర్ వేసి 100 రూపాయలు తీసుకున్నాడు. అదే స్థానంలో ఇంకొకడు దేవుడు మనకు తోడుగా లేకపోతే నెలవన డైనమా ఇప్పి లేనిపోని రిపేర్ ఉందని నాకు చెప్పి దాన్ని రిపేర్ చేసినట్టు చేసి నా దగ్గర 5,000 వసూలు చేయడా. ఇప్పుడు డాక్టర్లు చేసేది అదే కదా, చెప్పమ్మా, డాక్టర్లు చేసేది అదే కదా. ఇప్పుడు ఏరేవాడైతే అవునన్నా ఎలాగుతుందా, సరే డైనమా ఇప్పేసి, వాడికి తెలిసినా కూడా డైనమా ఇప్పేసి, సరే అన్నా నువ్వు రేపు మధ్యాహ్నానికి అయిపోతులే అని చెప్పి నన్ను పంపించేసి, ఎంత అవుద్దన్నా అని చెప్పి భయం అడిగితే, అన్న లోపల దొప్పదీయకుండా నేను ఎట్ట చెప్పనన్నా అని నాకు చెప్పి ఆ తర్వాత నాకు 4,000 5,000 బిల్లేసి చేయడా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతనికి మంచి మనసు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి ఆటో నగర్ నుంచి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండాలండి. ఇక్కడ యెహోషువకి దేవుడు తోడుగున్నాడు. ఎందుకు తోడుగున్నాడు? యెహోషువ రోషం కలిగి, చెప్పండి రోషం కలిగి భక్తి చేశాడు. హల్లెలూయా చెప్పండి. రోషం కలిగి భక్తి చేశాడు. మిగిలిన 2 పాయింట్లు చెప్పేదానికి సమయం లేదు. ఈరోజు నేను అక్కడికి వస్తానని చెప్పాను కాబట్టి ప్రభు చిత్తమైతే మరొక వారం ఆ 2 పాయింట్లు కూడా మీకు నేను చెప్తాను. మీరు తప్పకుండా యెహోషువకు తోడుగున్న దేవుడు మీకు తోడుగుండాలంటే మీరు కూడా ఏం చేయాలా? రోషం కలిగి భక్తి చేయండి. అటు ఇటుగా తక్కరబిక్కరగా ఉండమాకండి. కరెక్ట్గా ఉండండి. నిలబడండి. ఓ నరపుత్రుడా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఓ నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నువ్వు దేవునిలో చక్కగా ఉండు, భయభక్తిగా ఉండు, విశ్వాసంగా ఉండు, రోషంగా ఉండు. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూడమాక, దేవుని వైపు చూడు. మన ఏజిఎం ప్రార్థనా మందిరంలో నీతి కలిగిన మాటలు చెప్పబడతాయి. ఈ మందిరంలో వాక్యం విని బలపడి మేలు పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మీరు మీ కుటుంబాలు దేవునిలో అభివృద్ధి పొందాలి. కాబట్టి మీరందరూ కూడా యెహోషువ వలె రోషం కలిగిన భక్తి చేయండి. అప్పుడు దేవుడు మీకు కూడా తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవా నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు స్తోత్రం, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం. అవునయ్యా, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక ఆయన కీర్తి దేశమందంతటా వ్యాపించెను. నీవు ఒక మనుషుడికి తోడుగా ఉంటే అతని కీర్తి దేశమందంతటా వ్యాపిస్తుంది. సముద్రాలు, నదులు, పర్వతాలు దాటుకొని దేశమందంతటా వ్యాపిస్తుంది. అయ్యా, నీవు మాకు తోడుగా ఉండాలి. నువ్వు మాకు తోడుగా ఉండాలి ప్రభువా. నువ్వు మా చేయి పట్టుకోవాలి, నువ్వు మా చేయి పట్టుకొని నడిపించాలి ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నువ్వు యెహోషువకి ఎందుకు తోడుగా ఉన్నావని మేము ధ్యానించినప్పుడు మాకు అయ్యా మీరు బయలుపరిచిన మొదటి సత్యము యెహోషువ రోషం కలిగిన భక్తి చేశాడయ్యా. మీరు ఎవరినైనా మీ ఇష్టము, మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నాడు. అలాంటి భక్తి చేశాడు. మేము కూడా అటువంటి రోషం కలిగిన భక్తి చేయాలి. రోషం కలిగి ప్రభువులో నడవాలి.
రోషం కలిగి మందిరానికి రావాలి, రోషం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, రోషం కలిగి పరిశుద్ధంగా బతకాలి. రోషంతో మేము ప్రభు భక్తి చేయాలయ్యా. అట్టి వారికి నువ్వు తోడుగా ఉంటావయ్యా. దేవా నీకు వందనాలు. ఇట్టి క్వాలిటీ మాలో కూడా ఉండేటట్టు సహాయం చేయండి. మిగిలిన 2 సంగతులు కూడా అయ్యా ప్రభు చిత్తమైతే వచ్చే వారం మేము తెలుసుకునే కృపదయ చేయండి. మా సంఘాన్ని బలపరిచి సేవను దీవించమని స్తుతి స్తోత్రాలు చెప్పుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.